116 ఏళ్ల వయసులో తిరుమల ఏడుకొండలు ఎక్కిన భక్తురాలు. భక్తి అంటే ఇదేనా? నమస్తే, వెల్కమ్ టు జనం పల్స్. నేను మీ ప్రవళిక. మనిషి జీవితంలో వయసు పెరిగే కొద్దీ శారీరక శక్తి తగ్గుతుంది. చిన్న చిన్న పనులు చేయడానికే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ ఒక మహిళ, అది కూడా 116 సంవత్సరాల వయసులో తిరుమల ఏడుకొండలను కాలినడకన ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తమిళనాడుకు చెందిన ఈ వృద్ధురాలు తన కుటుంబ సభ్యుల సహాయంతో గోవింద గోవింద అంటూ సుమారు 3550 మెట్లు ఉన్న అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా కాలినడకన పూర్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షలాది మంది భక్తులు, నెటిజన్లు ఈ భామ సంకల్పానికి, భక్తికి సెల్యూట్ చేస్తారు. ఇప్పటి కాలంలో యువతకు కొన్ని వందల మెట్లు ఎక్కాలన్నా అలసట వస్తుంది. చిన్న దూరం వెళ్లాలన్నా బైక్, కార్ లేదా లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో 116 ఏళ్ల వయసులో ఒక వృద్ధురాలు తిరుమల కొండలను కాలినడకన ఎక్కడం నిజంగా అసాధారణమైన విషయం. ఈ ప్రయాణంలో ఆమె కేవలం తన శరీర బలాన్ని మాత్రమే కాదు, తన అచంచలమైన భక్తిని, మనోధైర్యాన్ని, సంకల్పాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. తిరుమల యాత్ర అంటే చాలా మంది భక్తులకు అది కేవలం ప్రయాణం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఎంతో మంది తమ మొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన కొండలు ఎక్కుతుంటారు. కానీ ఈ బామ్మ చూపించిన భక్తి మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. వయసు శరీరానికి మాత్రమే అడ్డంకి, మనసు కాదు అని ఆమె నిరూపించారు. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో అనేక మంది ఇలా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించాలి. విఐపి దర్శనం అంటే ఇలాంటి భక్తులకే ఇవ్వాలి. భక్తి ఉంటే అసాధ్యం కూడా సాధ్యం. ఈ భామ నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అంటూ వేలాది మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా ఒక విషయం చెబుతున్నారు. వయసు ఎంతైనా సరే జీవితాంతం చురుకుగా ఉండటం, నడవటం, సాధారణ వ్యాయామం చేయడం, క్రమశిక్షణతో జీవించడం ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు. ఈ బామ్మ జీవితమే అందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఘటన మనకు మరో గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. జీవితంలో పెద్ద విజయాలకు శరీర బలం ఒకటే కాదు, మనోబలం కూడా చాలా అవసరం. భక్తి, నమ్మకం, పట్టుదల ఉంటే మనిషి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని ఈ భామ నిరూపించారు. ఇలాంటి ఘటనలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, లగ్జరీ జీవితానికి అలవాటు పడుతున్న నేటి తరానికి ఈ భామ ఒక గొప్ప సందేశాన్ని అందించారు. కష్టమని భయపడకండి, సంకల్పంతో ముందుకు సాగండి. భక్తి ఉంటే మార్గం దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. ప్రభుత్వం సోషల్ మీడియాలో ఈ భామ వయసు 116 సంవత్సరాలని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె ఖచ్చితమైన వయసును అధికారికంగా నిర్ధారించే సమాచారం అందుబాటులో ఉందో లేదో స్పష్టత అవసరం. కానీ వయసుతో సంబంధం లేకుండా ఆమె తిరుమల కొండలను కాలినడకన ఎక్కడం మాత్రం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే విషయమే. మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి భక్తులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం కల్పించాలా? నేటి యువత ఈ భామ నుంచి ఏం నేర్చుకోవాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు, ప్రజలకు స్ఫూర్తినిచ్చే కథనాల కోసం జనం పల్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.